ఐవీఎఫ్ త్రూ ఫస్ట్ టైం బేబీ పుట్టిన తర్వాత సో సెకండ్ న్యాచురల్గా పుట్టే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే, ఇన్ కేస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం కదా, కారణం ఏంటో మనకు తెలియదు, అన్నీ బాగానే ఉంటాయి అన్నమాట. ఓకే. వీళ్ళల్లో న్యాచురల్గా కూడా పుట్టే అవకాశాలు ఉంటాయి. బట్ కొన్ని కండిషన్స్లో సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కౌంట్ 0 ఉండొచ్చు, లేదా ఫీమేల్లో కూడా అసలు కణాలే లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి చాలా కష్టము. బట్ యూజువల్గా ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కదా, వాళ్ళలో న్యాచురల్ కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఓకే. సో అంటే ఇప్పటి వరకు అంటే మీరు చేసిన దాంట్లో ఎంత పర్సంటేజ్ పాజిటివ్గా వచ్చింది? సో ట్రెడిషనల్గా కూడా యాక్చువల్లీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఓన్లీ 30-40% ఉంటాయి అన్నమాట. ఈవెన్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూసుకున్నా సరే, వేరే కంట్రీస్ లైక్ యూరప్, యూఎస్, ఆ కంట్రీస్లో కూడా ట్రెడిషనల్గా కూడా 30-40% అంటారనమాట. బట్ విత్ వెరీ గుడ్ ల్యాబ్ అండ్ వెరీ గుడ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ క్లినీషియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే వచ్చేసి పేషెంట్ యొక్క ట్రస్ట్, నమ్మకం, ఇవన్నీ వర్కౌట్ అయితే సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ ఒక 60-70% వరకు మేము తీసుకెళ్తాం అనమాట. ఐవీఎఫ్ త్రూ పుట్టిన పిల్లలు సో అంటే సురక్షితంగా ఉంటారా? 100%. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో ఐవీఎఫ్లో కూడా అంతే రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అది మీ ఓన్ ఎగ్, మీ ఓన్ స్పర్మ్. మేము జస్ట్ ల్యాబ్లో కొంచెం హెల్ప్ చేసి వాటిని ఫర్టిలైజ్ చేసి ల్యాబ్లో ఒక 3-5 days గ్రో అవుతుంది మా ల్యాబ్లో, అంతే. అంతకు మించి అది అబ్నార్మాలిటీస్ పెరగడానికి కానీ లేకపోతే కాంప్లికేషన్స్ పెరగడానికి కానీ బేబీస్లో ఎటువంటి ఆస్కారం లేనే లేదు అసలు.